शङ्करस्य चरिताकरामृतं चन्द्रशेखर गुणानुकीर्तनं नीलकण्ठ तव पादसेवनं सम्भवन्तु मम जन्म जन्मनि सम्भवन्तु मम जन्म जन्मनि। महागणाधिपताय नमः। गुरुभ्यो नमः। ऋषिभ्यो नमः। కాళికా పురాణం అద్భుతమైనది. కాళికా పురాణం మనం ఎన్నో పురాణాలు విన్నాం, అష్టదశ పురాణాలు విన్నాం. అలాంటిది ఈరోజు కాళికా మాత సంబంధించిన కాళికా పురాణం గురించి మనం ఈరోజు తెలుసుకుంటాను. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఏ విద్వాంసులు చెప్పనిది ఈ రోజు తెలుగు రాష్ట్రాల ప్రజల భక్తులకు ఈ కాళికా పురాణాన్ని పరిచయం చేస్తున్నా. అద్భుతమైనది ఈ కాళికా పురాణం. ఈ కాళికా పురాణం 8500 శ్లోకాలతోటి 9 అధ్యాయాలతోటి ఈ కాళికా పురాణం పొందుపరచబడ్డది. ఒక్కొక్క శ్లోకం జగన్మాతకు దగ్గర చేస్తుందని పురాణం స్పష్టంగా తెలుపుతున్నది. కాళికా పురాణం విన్నవారు, చదివినవారు, రాసినవారు, ఆ ఇంట్లో ఎవరైతే చదువుతారో, వింటారో, రాస్తారో ఆ ఇంట స్త్రీహత్య, శిశుహత్య, భ్రూణహత్య, దరిద్ర దోషాలు ఉంటాయని పురాణం స్పష్టంగా చెప్తున్నది. అకాల మృత్యు కూడా ఉండదని చెప్తున్నది కాళికా పురాణం. కాళికా పురాణం మొదటిగా బ్రహ్మదేవుని ద్వారా వ్యక్తమవగా, బ్రహ్మదేవుడు నారద మహర్షి చెప్పగా, నారద మహర్షి బాల కిమ్యుడు అనే మహర్షి చెప్పగా, ఈ బాల కిమ్యుడు అనే మహర్షి అసితుడు అనే మహర్షికి చెప్పగా, అసితుడు అనే మహర్షి వేదవ్యాసుని చెప్పగా, వేదవ్యాసుని ద్వారా సూత మహాముని చెప్పగా, సూత మహాముని ద్వారా మార్కండేయ మహర్షి చెప్పగా, ఇలా సూత మహాముని 88,000 మంది సౌనకాలి మహామునులకు చెప్పినట్టు పురాణం చెప్తుంది. ఈ పురాణం మార్కండేయ మహర్షి చాలా మంది మునులకు చెప్పినట్టు పురాణం స్పష్టంగా చెప్తున్నది. అలాగా సూత మహాముని నైమిషారణ్యంలో సౌనకాలి మహామునులకు ఈ పురాణం చెప్పినట్టు పురాణం స్పష్టంగా చెప్తున్నది. అలాగా ఈ కాళికా పురాణం మనం మొదటి అధ్యాయం, మొత్తం 9 అధ్యాయాలు, 8500 శ్లోకాలు ఈ కాళికా పురాణం. తర్వాత ఈ పురాణాన్ని ఔరవ మహర్షి సగర చక్రవర్తికి చెప్పినట్టు పురాణం స్పష్టంగా చెప్తున్నది. ఇది ఇలా ఉండగా కాళికా పురాణం మొదటి అధ్యాయం. కాళికా పురాణం మొదటి అధ్యాయంలో మనం ప్రవేశిస్తున్నాం. యజ్ఞాలు, మనకు యజ్ఞాల గురించి తెలుసు. అలాంటిది పంచయజ్ఞాలు, మనకు పంచయజ్ఞాలు ఉన్నాయి. పంచయజ్ఞాలు: 1 బ్రహ్మయజ్ఞం, 2 పితృయజ్ఞం, 3 దేవయజ్ఞం, 4 అతిథి యజ్ఞం, 5 భూతయజ్ఞం. ఇలాగా పంచయజ్ఞాలు ఉన్నాయి. ఈ పంచయజ్ఞాలు ఎవరైతే పంచయజ్ఞాలు చేస్తారో సాక్షాత్తు మహాదేవునికి దగ్గరైతాడని పురాణం స్పష్టంగా చెప్తుంది. మోక్ష కారకుడు అవుతాడని. ఏ జీవి అయితే, ఏ మానవుడైతే ఈ పంచయజ్ఞాలు చేస్తారో పరమాత్మ అయిన పరమేశ్వరుడికి దగ్గరికి వెళ్తాడని పురాణం చెప్తుంది. అలాంటిది మొదటి యజ్ఞం బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, స్మృతులు. ఇది ఈ భూమి మీద పుట్టిన తర్వాత బ్రహ్మయజ్ఞం అంటే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ చదవాలి. ఇది బ్రహ్మయజ్ఞం కిందకి వస్తుంది. అలాగా పితృయజ్ఞం అంటే పితృదేవతలకు సంబంధించిన పిండ ప్రదానాలు, శ్రాద్ధ కర్మలు, తర్పణలు ఇవి ఇస్తే పితృయజ్ఞం చేసినట్టు. రెండవది పితృయజ్ఞం. తర్వాత దేవతాయజ్ఞం, యజ్ఞయాగాలు చేస్తే అవిస్సులు, దేవతలకు అవిస్సులు ఇస్తే ఇది దేవతాయజ్ఞం అంటే. 4వది అతిథి యజ్ఞం. ఇంటికి ఎవరైతే అభాంగులు వస్తారో వాళ్ళకు అతిథి యజ్ఞం అంటే వాళ్ళకు ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకు పిలిచి అతిథి సత్కారం చేసి వాళ్ళకి అన్నదానం చేస్తే అది అతిథి యజ్ఞం అవుతుంది. 5వది భూతయజ్ఞం. ఈ భూతయజ్ఞం అంటే మనతోటి ఈ చరాచర జగత్తులో మనతోటి జీవరాశి, జంతువులు గాని, పక్షులు గాని, చీమలు గాని, దోమలు గాని, ఈ సమస్త జీవరాశికి ఫుడ్ పెట్టాలి. అది భూతయజ్ఞం. ఇలా చేస్తే పంచముఖుడైన పరమేశ్వరునికి దగ్గరైతారని పురాణం చెప్తుంది. పంచభూతాత్మకుడైన పరమేశ్వరునికి దగ్గరైతారని పురాణం స్పష్టంగా చెప్తుంది. ఆ మహాదేవుని పాదాలకు
చేరుకుంటారని పురాణం స్పష్టంగా చెప్తుంది, కాళికా పురాణం. ఇది ఇలా ఉండగా కాళికా పురాణం ఏం చెప్తుందంటే, మొదటి అధ్యాయం కాళికా పురాణం. మనం మొదటి అధ్యాయంలో కాళికా పురాణంలో గోవు ఉత్పత్తి, గోవంశం ఉత్పత్తి గురించి కాళికా పురాణంలో స్పష్టంగా చెప్తుంది. కాకపోతే కాళికా పురాణంలో పెద్దపీట, యజ్ఞానికి పెద్దపీట వేసింది. కాళికా పురాణం యజ్ఞానికే పెద్దపీట వేసినట్టు యజ్ఞం ద్వారానే జగన్మాతకు దగ్గర వచ్చని పురాణం స్పష్టంగా చెప్తుంది. యజ్ఞం ద్వారానే వ్యక్తమవుతుంది జగన్మాత అని పురాణం స్పష్టంగా చెప్తున్నది. అలాగా మొదటి అధ్యాయంలో గోవంశం ఎంత ఉత్పత్తి అయింది, గోవంశం ఎలా, ఈ వంశం గురించి గోవు వంశం గురించి చెప్పబడింది. ఒకానొక సమయాన సురభి నుంచి రోహిణి అనే పుత్రిక జన్మించింది. గోవంశం గురించి మనం చెప్పుకుంటాము. కాళికా పురాణంలో సురభి నుంచి రోహిణి అనే పుత్రిక జన్మించగా పేరు రోహిణి. ఆ రోహిణి సునందనుడు ద్వారా రోహిణికి సునందనుడికి కళ్యాణం జరగగా రోహిణికి సునందనుడికి పుట్టిన శిశువే కామధేనుగా జన్మ వచ్చినట్టు పురాణం చెప్తుంది. సర్వ లక్షణ సువిశుడుగా ఈ కామధేను వచ్చినట్టు పురాణం చెప్తుంది. రోహిణి ద్వారా జన్మించిన గోవు కామధేను. కాళికా పురాణం ఈ విధంగా చెప్తున్నది. అలాగా ఈ కామధేను పుట్టిన తర్వాత క్రమక్రమంగా యవన స్థితికి వచ్చిన ఈ కామధేను కొన్నాళ్లకు యవన స్థితి వచ్చిన తర్వాత మేరు పర్వత ప్రాంతం నుంచి ఈ కామధేను వెళ్తుండగా మహాదేవుడు కైలాసం నుంచి భూమి మీదకి వస్తుండగా మహాదేవుడి నుంచి సాక్షాత్తు మహాదేవుని అంశ అయిన మహాదేవుని పుత్రుడైన బేతాళుడు రాగా, మహాదేవుని నుంచి బేతాళుడు రాగా ఈ కామధేను చూసిన బేతాళుడు వికారం చెంది ఈ బేతాళుడు ఈ కామధేను దగ్గరికి వెళ్ళి కామధేనుని అడుగుతాడు, నిన్ను నేను పెళ్లి చేసుకోవాలనుకున్నా, నన్ను పెళ్లి చేసుకుంటామని అడుగుతాడు. అడిగేసరికి కామధేను సాక్షాత్తు మహాదేవుని పుత్రుడు కాబట్టి సరే అని ఒప్పుకోగా కామధేనుడికి బేతాళుడికి కళ్యాణం అవగా వారిద్దరికి పుట్టిన శిశువే నందీశ్వరుడు. ఇప్పుడు చూస్తున్నాం మనం శివుని దగ్గర ఉన్న నంది వాహనం. ఆ నందీశ్వరుడే కామధేనుడికి బేతాళుడికి పుట్టిన శిశువే నందీశ్వరుడు. మనకు శివపురాణం, స్కాంద పురాణం ఏం చెప్తుందంటే నంది తండ్రి శిలాదుడు అని చెప్తుంది. అంటే వరం వల్ల శిలాద పుత్రుడే. నంది తల్లిదండ్రులు కామధేను బేతాళుడు అని కాళికా పురాణం స్పష్టంగా చెప్తున్నది. ఈ విధంగా కాళికా పురాణం నంది వృత్తాంతం, కాళికా పురాణం చెప్పక ముందు నంది వృత్తాంతం చెప్పాలని గోవంశం గురించి, గోవంశంలో ఈ నంది వృత్తాంతం రాగా కామధేను బేతాళుని పుత్రుడే నందీశ్వరుడు. అలా నందీశ్వరుడు పుట్టగా వాయుదేవుడు వచ్చి ఆ శిశువును తీసుకొని శివునికి ఇవ్వగా శివుడు 3 లోకాలు 14 భువనాల్లో నందికి ప్రసిద్ధికెత్తవని వరమేవుగా ఈ విధంగా కాళికా పురాణం చెప్తుంది.